ఈవినింగ్ ఎవ్రీవన్. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 10 వరకు చదువుకుందాం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. మనము మేలు చేయుటయందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి యొడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి యొడలను మేలు చేయుదము. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామాన్ని కొందనాలు ప్రభువా. ఒక రాత్రికాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, అలాగే వాక్యాన్ని ధ్యానించడానికి దయచేసిన మరొక గొప్ప తరుణాన్ని బట్టి మమ్మల్ని అందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకొని వాక్యం ద్వారా దర్శించడానికి ఇష్టపడినందుకు మీకు స్తోత్రాలు. మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడానికి ప్రభా, లోకం నుంచి, శరీరం నుంచి, పాపం నుంచి విడిపించడానికి ప్రభా నాయన మీరు చూపుతున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. మేము భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నప్పటికీ ప్రభువా, అనేక సార్లు ఆత్మీయంగా బలహీన పరిస్థితుల్లోకి వెళ్ళినప్పటికీ ప్రభువా, మమ్మల్ని కనికరించి వాక్యం ద్వారా దర్శించి బలపరిచి ఆదరించారు ప్రభువా. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా మరొకసారి మీ వాక్యాన్ని ప్రభువా నాయన వాక్యం ద్వారా దర్శిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మమ్మల్ని వాక్యంతో నింపమని, విని గ్రహించి లోపడ్డానికి కావలసిన విశ్వాసం, ధైర్యం దయచేయమని, విధేయత దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం ప్రభా. కృప చూపించండి. మేము ప్రభా లోబడ్డానికి కావలసిన ప్రభానైనా ప్రతి అవసరత, ప్రతి ప్రభానైనా జ్ఞానాన్ని దయచేయమని, ప్రతి ఆటంకాన్ని దూరపరచమని, అంధకార శక్తిని లయపరచమని ప్రాధేయపడతా ఉన్నాం. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమ వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి, పరిశుద్ధతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తా ఉన్నాం. మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం. పరిశుద్ధాత్మదేవ, మీ స్వరం వినిపించమని, మనుషుల మాటల ద్వారా ఏమీ ఉపయోగం లేదని నమ్మి ఒప్పుకుంటూ ప్రభువా, మీ యొక్క మాటల ద్వారా మేము జీవించగలమని నమ్ముతూ ప్రభా, అటువంటి జీవం కలిగిన మాటలు ప్రభా నాయన అంగీకరించడానికి సహాయం దయచేయమని, అంధకార శక్తిని లయపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆఫ్రికా దేశానికి ఒక మిషనరీ, ఒక ఆయన దేవుని సువార్త చేయడానికి ఒక ఆయన అక్కడికి వెళ్ళాడు. ఎన్నో సంవత్సరాలు అక్కడ పరిచర్య చేశాడు. అనేక మందికి వాక్యాన్ని వినిపించాడు, బైబిల్ పంచాడు. అయినా సరే అనేక మంది సువార్త విన్నారు. కానీ ఎవరు కూడా దేవుణ్ణి అంగీకరించడానికి కానీ, నిజమైన క్రైస్తవ జీవితం జీవించడానికి కానీ ఇష్టపడలేదు. అనేక మంది వింటున్నారు, వాక్యం వింటున్నారు, కానీ లోబడట్లేదు. పరిచర్య ముందుకెళ్ళట్లేదని ఆయనకు అర్థమైపోతుంది. అయితే ఆయన చాలా ప్రార్థన చేసుకుంటున్నాడు, నమ్మకంగా సువార్త ప్రకటిస్తున్నాడు. కానీ ఎవరు నమ్ముకోవట్లేదు, వినిపించుకోవట్లేదు, దేవునికి లోబడట్లేదు. అనేక మంది వింటున్నారు, వస్తున్నారు, కానీ నిజంగా దేవుని వాక్యం విని లోబడే వాళ్ళు కనిపించట్లేదు. అయితే ఆయనకి ఇక్కడ దేవుని పరిచర్య ఇంకా జరగదేమో, దేవుని చిత్తం ఎలాగుందో మరి అర్థం కాక ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేసుకొని మరలా ఆయన సొంత ప్లేస్కి ఆయన వెళ్ళిపోయాడు. అయితే కొన్నాళ్ళ తర్వాత ఈయన ఏ సంఘం నుంచి అయితే వచ్చి సువార్త పరిచర్య చేశాడో అదే సంఘం నుంచి కొంతమంది ఏం చేశారంటే అక్కడ పరిచర్య సరిగ్గా అంటే ఎవరు నమ్ముకోలేదు కదా, ఇంకా మళ్ళీ వెళ్దాము, ప్రయత్నం చేద్దామని కొంతమంది మిషనరీస్ మళ్ళీ వచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చి చూస్తే అక్కడ ఆల్రెడీ సంఘాలు ఉన్నాయి, చర్చెస్ ఉన్నాయి, చాలా మంది నమ్ముకున్న వాళ్ళు కనిపిస్తున్నారు.
అరే ఎవరు రాలేదు, ఎలాగ ఈ పరిచర్య జరిగిందని అక్కడ ఉన్న వాళ్ళని అడిగారు. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక మిషనరీ ఒక ఆయన వచ్చాడు, పాపం చాలా నమ్మకంగా నిస్వార్థంగా చాలా మంచి పరిచర్య చేశారు, కానీ మేము ఎవరూ నమ్ముకోలేదు. అయితే ఆయన చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మాకు ఆయన విలువ తెలిసింది. ఎంత దేవుని వాక్యాన్ని, బైబిల్ని మాకు చాలా చక్కగా వివరించి చెప్పారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మాతో మాట్లాడినప్పుడు మేము చాలా మంది దేవుని నమ్ముకొని మా ఇళ్లలోనే ఇలా కూడుకొని దేవుని సంఘాలుగా ఏర్పడ్డాము అని చెప్పారనమాట. అంటే దేవుడు ఆయన ద్వారా చేసిన పరిచర్య వ్యర్థం అయిపోలేదు. అంటే ఆ పరిచర్య వ్యర్థమైపోయిందని అనుకోవచ్చు మనం చాలాసార్లు ఎవరు వాక్యం వినట్లేదు, లోబడట్లేదు అనిపించవచ్చు. కానీ ఎప్పుడు ఎవరి జీవితంలో దేవుడు కార్యం చేస్తాడన్నది మనకు తెలియదు. మనం దేవుని ఆ, సేవని కొనసాగించడమే, దేవుని సువార్తను చెప్పడమే మన డ్యూటీ. మనం చేయాల్సింది ఏంటి? దేవుడు చెప్పిన మాటల్ని ప్రజలకు చెప్పడం, ప్రార్థన చేయడం, మన పరిచర్య, మన దేవుడు మనకు ఇచ్చిన పరిచర్య మనం చేయడం. ఎవరు దేవుని సేవకులు చేస్తారని కాదు, కానీ దేవుడు మనతో మాట్లాడినప్పుడు, మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం కూడా మన జీవితాల్లో దేవుడు చేసిన మేళ్ళు అవ్వచ్చు, లేకపోతే దేవుని సువార్త గురించి అవ్వచ్చు, నిజమైన క్రైస్తవ జీవితం గురించి ఇతరులకు పంచుకోవడం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ సమయంలో మనం ఈ యొక్క రోజు ఈ సాయంత్రం సమయంలో మనం అదే ధ్యానం చేయబోతున్నాం. దేవుని పరిచర్య అనేది చాలా విభిన్నంగా ఉంది. ఇది మానవ తలంపులకి, మానవ ఆలోచనలకి అర్థమయ్యే రీతిలో లేదు. వాక్యం కానీ లేకపోతే దేవుని పరిచర్య అన్నది, సువార్త ప్రకటించడం అనేది మానవ ఆలోచనల నుంచి వచ్చింది కాదు. సువార్త కూడా మానవ ఆలోచనల నుంచి రాలేదు. సువార్త ప్రకటించే పద్ధతి, సువార్త వినిపించే పద్ధతి, ఇవన్నీ దేవుని పరిచర్య చేసే పద్ధతి కూడా మానవ తలంపుల్లో నుంచి రాలేదు. దేవుడే మానవులకి ఇటువంటి గొప్ప బాధ్యతని, భారాన్ని మానవుల మీద ఉంచినప్పుడు వాళ్ళు దేవుని పరిచర్య చేస్తారు. ఇది మన సొంత ఆలోచనలతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అర్థం అయ్యేది కాదు. క్రైస్తవ్యం అవనివ్వండి, రక్షణ సువార్త అవనివ్వండి, పరిచర్య అవనివ్వండి, మన జీవితంలో, మన రక్షణానందంలో మనం వ్యక్తిగతంగా కొనసాగించడం అవనివ్వండి, ఏదైనా సరే మానవ తలంపులకి విభిన్నంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే మనకు రోజు లోపల నుంచి, మన తల లోపల నుంచి, మనసులో నుంచి, బ్రెయిన్ లో నుంచి అనేక రకమైన ఆలోచనలు వస్తాయి మానవ రీతిగా. కానీ వాటన్నిటిని అర్థం చేసుకొని, ఇవి మానవ తలంపులని అర్థం చేసుకొని, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని ఆశ్రయించి మన సొంత ఆలోచనలు సిలువుకు అప్పగించి మన పరిచర్య అవనివ్వండి, వ్యక్తిగత జీవితం అవనివ్వండి, కొనసాగించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పరిచర్య, దేవుని సువార్త ప్రకటించడం, సువార్తను అర్థం చేసుకోవడం అనేది మనం ఈ రోజు అర్థం చేసుకోవాలి. లాస్ట్ వీక్ కొంచెం 6వ వచనం అర్థం చేసుకోవడానికి చేసాం. ఈ వారం ఇంకా ఆ వచనం కూడా ఇంకా కొంచెం సేపు గడుపుదాం. 6వ వచనం చదువుతున్నాను. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. అంటే శ్రేష్టమైంది ఇవ్వండి. ఎవరైతే వాక్యం మీతో పంచుకుంటున్నారో, వాక్యోపదేశం చేస్తున్నారో, వాళ్ళకి శ్రేష్టమైంది ఇవ్వండి, బెస్ట్ ఇవ్వండి అని చెప్తున్నాడు. ఎందుకు? గడిచిన వారం కూడా మనం ఆలోచించాం. ఎందుకు మనం బెస్ట్ ఇవ్వాలి చెప్పండి? ఎందుకు అయ్యి ఉండొచ్చు? ఎందుకు మనం బెస్ట్, లేకపోతే మంచివి, శ్రేష్టమైనవి ఇవ్వమని వాళ్ళకి చెప్తున్నారు? సువార్త ప్రకటించే వాళ్ళ విషయంలో మనం ఏ విధంగా ఉండాలన్నది ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు ఇలాగ ఉండాలి? ఇటువంటి ఆలోచన మనకు కలిగి ఉండాలి.
దేవుని సేవకుల పట్ల, బోధకుల పట్ల. ప్రశ్న ఏంటంటే, మనము బోధకులకి అంటే టీచర్స్కి ఎవరైతే వాక్యాన్ని మనకు బోధిస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ఇవ్వమని చెప్తున్నాడు 6వ వచనంలో. వాళ్ళకి శ్రేష్టమైన ఉపదేశించడానికి మంచి పదార్థాలు లోపల భాగం ఇవ్వండి, మీకు కలిగిన దాంట్లో మంచి పదార్థాల్లో భాగం. ఇప్పుడు స్వార్థ పని, దేవుని పని చేసే వాళ్ళు అంటే వాళ్ళంతా కూడా దేవుడు పని మీద నిమగ్నమై అయిపోతారు, కానీ ఈ లోక సంబంధమైన అవసరతలు వాటిని సమకూర్చుకోవాలన్న ఆలోచన వాళ్ళకు ఉండదు. అవును, అవును. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ జీవితాల్ని ఎవరైతే ఉపదేశకులుగా వాళ్ళకు వాళ్ళు దేవుని వాక్యాన్ని దేవుడు వాళ్ళని పిలిచినప్పుడు, నేను చెప్పేది తప్పుడు బోధకుల గురించి కాదు, లేకపోతే వేరే ఇలాగా కల్తీ సంఘాల్లో ఉన్నటువంటి కొంతమంది మోసం చేసి సంఘాల్లో ఉన్న వాళ్ళని దేవుని నుంచి దూరం చేయడానికి వేరే ఒక సువార్తని వాళ్ళే సువార్త కాని ఒక సువార్తను వాళ్ళకి ప్రకటించే వాళ్ళ గురించి, అటువంటి వాళ్ళ గురించి కాదు, కానీ నిజంగా నిస్వార్థంగా ఎవరైతే దేవుని మాట చొప్పున ప్రజలని సంతోషపెట్టడానికి కాకుండా దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా వాళ్ళ జీవితాలు దేవుని వాక్యానికి దేవుని పిలుపుకు లోబడి సమర్పించుకున్నారో వాళ్ళ గురించి మనం మాట్లాడేటప్పుడు, వాళ్ళు చేసే ఉద్యోగం ఎటువంటి ఉద్యోగం చెప్పండి? వాళ్ళు చేసే పని ఎటువంటి పని? మీరు చెప్పినట్లు వాళ్ళు ఏమి సొంతంగా ఈ లోకానుసారమైన జీవితం గురించి ఆలోచించుకోవట్లేదు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడితే దేవుడు వాళ్ళని నడిపిస్తాడని సంపూర్ణంగా వాళ్ళు నమ్ముతున్నారు కదా. వాళ్ళు వాళ్ళ ఇవ్వగలిగిన దానిలో బెస్ట్ ఇస్తున్నారు మనకి. అంటే ఒక మనిషి ఇంకొక మనిషికి ఏదైనా బెస్ట్ ఇవ్వాలనుకోండి, ఆత్మానుసారంగా ఆయన మాటలతో మాట్లాడుతున్నాను, ఆత్మానుసారంగా ఒక మనిషి ఇంకొక మనిషికి శ్రేష్టమైంది బెస్ట్ ఇవ్వాలనుకోండి, మంచిది ఇవ్వాలనుకోండి, ఏమి ఇవ్వగలడు? ఒక క్రైస్తవులుగా మనం ఇంకొకరికి శ్రేష్టమైనది ఇవ్వాలంటే ఏమి ఇవ్వగలం? ఆత్మానుసారంగా ఒక బోధకుడు, టీచరు, లేకపోతే విశ్వాసి తోటి విశ్వాసికి కానీ, లేకపోతే ఒక బోధకుడు మిగతా విశ్వాసులతో కానీ బెస్ట్ ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి? సంతృప్తి కాదు, మనం బెస్ట్ ఇవ్వాలంటే ఒక టీచర్ కానీ, లేకపోతే తోటి విశ్వాసి కానీ, మిగతా వాళ్ళకి, మిగతా ప్రజలకు కానీ, మిగతా తోటి క్రైస్తవులకు కానీ బెస్ట్ ఇవ్వాలంటే ఏమి ఇవ్వగలం? మన దగ్గర ఉన్న బెస్ట్ ఏంటి క్రైస్తవులంగా? దేవుని వాక్యమే. దేవుని వాక్యం అంటే ఇంకా అందులో చెప్పండి, బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలి. ఒక ఫ్రెండ్కి కానీ, లేకపోతే తోటి విశ్వాసికి కానీ, లేకపోతే ఎవరికైనా సరే బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలంటే ఏం చేయాలి? వాక్యం చెప్పాలి. రక్షణ సువార్తే బెస్ట్ ఉంది కదా. ఎవరినైనా రక్షించేది అంటే, నశించిపోతుంటే బలహీన పరిస్థితుల్లో విశ్వాసం ఉన్నా ఎవరైనా నశించిపోతున్నా రక్షణానందంలో కొనసాగాలి. ఒక విశ్వాస రక్షణానందంలో కొనసాగేటట్లు చేయాలి, లేకపోతే రక్షణ లేని వారికి రక్షణ సువార్తను ప్రకటించాలి. ఇదే క్రైస్తవులంగా మనం ఇచ్చే బెస్ట్ గిఫ్ట్. కానీ ఈ రోజుల్లో ఏమైంది? మీకేమైనా రోగాలు ఉన్నాయా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? లేకపోతే పెళ్లిళ్ళు అవ్వట్లేదా? లేకపోతే ఇవి అవ్వట్లేదా, అవి ఇవ్వట్లేదా అని చెప్పి అసలు సువార్తనే మార్చేశారు. సో దేవుడు యేసు ప్రభు వారి సిలువలో చనిపోయింది మీ రోగాల కోసం అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మీకు రోగాలు పోగొట్టడానికి యేసు ప్రభు వారి సిలువలో శ్రమలు అనుభవించాడు, ఆ శ్రమలతోనే మీకు రోగాలు రాకుండా చేస్తాడనే వాళ్ళు కూడా ఉన్నారు. సో సువార్తని మార్చేశారు. నిజంగా మనం బెస్ట్ ఎవరికైనా ఇవ్వాలంటే, మంచిది ఇవ్వాలంటే సువార్త కన్నా బెస్ట్ ఇంకోటి లేదు, మంచిది ఇంకొకటి లేదు. అంతకన్నా పెద్ద బహుమానం ఒక మనిషికి ఇంకొకటి లేదు. మనకు మానవులుగా ఇది అర్థం కాదు. మనకి ఎవరైనా కారు గిఫ్ట్ ఇచ్చారనుకోండి, మనం సాష్టాంగ నమస్కారం చేసేస్తాం.
వాళ్ళకి. ఎందుకు? అబ్బా! ఇంత ఖరీదైంది ఇచ్చాడని. కానీ దానికి కొన్ని వేల కోట్ల రెట్లు విలువైంది రక్షణ కదా! కానీ దాని విలువ చాలా మంది క్రైస్తవులకే తెలియట్లేదు ఈ రోజుల్లో. దాని విలువ. ఎవరైతే నిజమైన నిస్వార్థంగా దేవుని సేవ చేస్తున్నారో వాళ్ళు మనకేమిస్తున్నారు? ఎవరైతే వాక్యాన్ని బోధిస్తున్నారో ఏమీ ఆశించకుండా దేవుని మీద ఆధారపడి బ్రతుకుతూ ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో దేవుని మీద ఆధారపడుతున్నారో వాళ్ళు ది బెస్ట్ గిఫ్ట్ ఇస్తున్నారు అందరికి. ప్రపంచంలోనే అతి విలువైన ఒక బహుమానాన్ని ప్రజలకు ఇస్తున్నారు. అందుకనే అటువంటి వాళ్ళకి ఇన్ రిటర్న్ మనం ఏమన్నా ఇవ్వగలమా? రుణం తీర్చుకోగలమా? తీర్చుకోలేం. అందుకనే ఏం చెప్తున్నాడు? రిటర్న్ గా మనం ఏమివ్వాలి? వాళ్ళిచ్చిన అటువంటి అత్యంత విలువైన ఆ బహుమానానికి మనం ఏమివ్వగలం? ఏమివ్వలేం. కాబట్టి ఏమివ్వమని చెప్తున్నాడు 6వ వచనంలో? చెప్పండి, ఏమివ్వమని చెప్తున్నాడు? రిటర్న్ గా వాళ్ళు చేస్తున్న పరిచర్యకి రిటర్న్ గా మనం ఏమివ్వమని చెప్తున్నారండి? మంచి పదార్థములన్నిటిలో మంచి పదార్థాలు ఇమ్మంటున్నాడు. మంచి పదార్థాలు ఇమ్మంటే మన దగ్గర ఉన్నవి వాటిల్లో మంచి విలువైనవి తీసి, లేకపోతే మంచివి శ్రేష్టమైనవి తీసి వాళ్ళకి ఇవ్వండి అని చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు అతి విలువైన బహుమానాన్ని మీ ముందుకు తీసుకొచ్చి మీ ముందు ఉంచుతున్నారు. నిజానికి మనం రుణం తీర్చుకోలేం. వాళ్ళు చేసిన పరిచర్యలకి వాటికి రుణం తీర్చుకోలేం. కానీ మనం ఏం చేయాలంటే రిటర్న్ గా మనం చేయగలిగింది ఏంటంటే చేయమంటున్నాడు. చూడండి, శ్రేష్టమైనది మంచిది ఏమంటున్నాడు? లూకాసు వార్త 10వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? లూకాసు వార్త 10వ అధ్యాయం 7వ వచనం. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. చూడండి, యేసు ప్రభు వారి శిష్యుల్ని పంపించినప్పుడు, వాళ్ళని పరిచర్యకి పంపించినప్పుడు చెప్పిన మాటల్లో ఒక మాట ఏం చెప్తున్నారంటే, ఎవరైనా మిమ్మల్ని లేకపోతే అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతా ఉండండి అంతే. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎందుకు ఈ మాట చెప్పి ఉండొచ్చు? ఎవరైనా మిమ్మల్ని ఆహ్వానిస్తే ఆ ఇంట్లోనే ఉండండి. ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళకుండా అక్కడే ఉండండి అని ఎందుకు చెప్తున్నాడు చెప్పండి? ఎందుకు అయి ఉండొచ్చు చెప్పండి? ఏమైనా కారణాలు ఉన్నాయా? కాదంటే ఎవరైనా పరిచర్యకి వెళ్ళేటప్పుడు ఎవరైనా వాళ్ళని ఆహ్వానిస్తే ఆ ఇంట్లోనే ఉండండి. ఒక ఇంటి నుంచి ఇంకోటి ఇంటికి, అక్కడి నుంచి ఇంకో ఇంటికి కాకుండా అక్కడే ఉండండి అని చెప్తున్నారు. దాని ఎందుకు అయి ఉండదు? అంటే ఆ సోల్ అక్కడ సువార్త పరిపూర్ణంగా అందబడాలి, ఆత్మల రక్షణార్థమై. ఓకే, ఇంకా ఎవరైనా చెప్తారా? ఇంకా ఆ ఇంటి వారు యోగ్యమైన వారు, ఆ ఇంటి వారు యోగ్యమైన వారు ఎవరైనా చెప్తారా? పరిచర్య చేసేవాళ్ళు ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి? దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడాలి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఒకే ఇంట్లో ఉండాలి? ఆహ్వానించినప్పుడు వేరు వేరు ఇళ్ళకి వెళ్ళకండి అని ఎందుకు చెప్పుండొచ్చు? సో సువార్త ప్రకటించే వాళ్ళు కూడా ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు. ఎవరైతే అర్థం చేసుకొని వాళ్ళు చేస్తున్న పరిచర్యను అర్థం చేసుకొని వాళ్ళని ఆహ్వానించారో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళ ఇంట్లో ఉండడం మంచిది. రకరకాల ప్రజలు ఉంటారు, రకరకాల కుటుంబాల వాళ్ళు, రకరకాల ప్రజలు ఉంటారు. అందరూ కూడా హాస్పిటాలిటీ ఇవ్వరు. అందరు కూడా నిజంగా దేవుణ్ణి అర్థం చేసుకొని వాళ్ళు చేస్తున్న పరిచర్యను అర్థం చేసుకొని వాళ్ళని ఇంట్లో ఉండమనే వాళ్ళు అందరూ ఉండరు. వీళ్ళు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లో ఉంటాం, లేకపోతే ఇక్కడ పరిచర్య చేస్తాం, మీ ఇంట్లో ఉంటాం అని అడగడం అన్నది మంచి పద్ధతి కాదు. సో మనము సువార్త పరిచర్య చేసే వాళ్ళు ప్రజల మీద ఆధారపడలేరు. దేవుడే వాళ్ళకి ఒక కుటుంబమో ఒక మనుషుల్ని ఎవరో ఒకళ్ళని చూపిస్తాడు. వాళ్ళ దగ్గర ఉండడం అన్నది దేవుని చిత్తం. అక్కడ ఉండాలి. ఎందుకు అంటే వాళ్ళేమి ఇబ్బంది ఫీల్ అవ్వరు. అదే మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి, లేకపోతే క్రైస్తవులే అయి ఉండొచ్చు, విశ్వాసులే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు.
లోపల గొనుక్కొని సనుక్కునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆటంకంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనం ఎప్పుడు ఆటంకంగా ఉండకూడదు. సువార్త పరిచర్య చేసేవాళ్ళు ఆటంకంగా ఉండకూడదు. ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఈ రోజుల్లో ఫోర్స్ చేసి డబ్బులు అడిగేవాళ్ళు, లేకపోతే ఇతరులను ఇబ్బంది పెట్టి దేవుణ్ణి వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ధనం అడిగేవాళ్ళు, లేకపోతే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి, లేకపోతే వాళ్ళని దేవుడికి మీ ఎంత ఇస్తే దేవుడు అంత ఎక్కువ ఇస్తాడని చెప్పి రకరకాల తప్పుడు బోధలు తీసుకొచ్చి వాళ్ళని ప్రలోభ పెట్టి, మీకు దేవుడు ఎంత చేశాడు, మీరు దేవునికి ఏమివ్వరా అని చెప్పి, ఇలాంటివి మనం ఎప్పుడు కూడా చేయకూడదు. ఎవరు పరిచారకులకు కూడా దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాడు. దేవుని పరిచర్య అనేది ఎవరిని ఫోర్స్ఫుల్ గా చేసేది కాదు. అందులో కూడా దేవుని ప్రేమని ప్రజలు చూడగలగాలి. ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వాళ్ళ ద్వారా ప్రజలు, విశ్వాసులు, లేకపోతే మిగతా వాళ్ళు, అన్యులు, వీళ్ళంతా కూడా దేవుని ప్రేమని, దేవుని పద్ధతుల్ని అర్థం చేసుకోవాలి. కొంతమంది దేవుని సేవకులు ఉంటారు, వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఆటంకం అయిపోతారు, వాళ్ళని ఇబ్బంది పెడతారు. వాళ్ళు పనులు చేసుకోకుండా, లేకపోతే వాళ్ళకి ఆటంకంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అలా ఉండకూడదు. చూడండి, ఆత్మానుసారమైన జీవితం వేరేగా ఉంది. క్రైస్తవ జీవితం ఎవరు కూడా మనం చేస్తున్నది గొప్ప మనకు మనమే గొప్ప అనుకోకూడదు. వాక్య పరిచర్య చేస్తున్నామని మనం గొప్ప వాళ్ళం కాదు, వినేవాళ్ళు తక్కువ వాళ్ళు కాదు. దేవుడు మనకి ఒక మంచి మంచి అవకాశం ఇచ్చాడు అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, లేకపోతే వాళ్ళకి బహుమానంగా దేవుని వాక్యాన్ని తీసుకెళ్ళడానికి మనకు అవకాశం ఇచ్చాడంటే దేవుని కృప అంతే, మన గొప్పతనం కాదు. ఇది రెండు వైపులా మనం అర్థం చేసుకోవాలి. విశ్వాసులు వాక్య పరిచర్య చేసే వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకొని వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలి. అలాగే వాక్య పరిచర్య చేసే వాళ్ళు కూడా విశ్వాసులని ఆటంకంగా ఇబ్బంది పెట్టే వాళ్ళుగా ఉండకూడదు. దేవుని మీద ఆధారపడాలి. ఎవరైనా విశ్వాసులైనా దేవుని మీదే ఆధారపడి బ్రతకాలి. సువార్త పరిచర్య చేసే వాళ్ళైనా దేవుని మీద ఆధారపడే బ్రతకాలి. దేవుని ప్రేమను చూపి దీర్ఘశాంతం, సమాధానం, ఇవన్నీ, ఓర్పు, సహనం, ఇవన్నీ చూపించాలి. ఇరువైపులా ఆత్మానుసారమైన జీవితాన్ని ఒకరికొకరు చూపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధాత్మ దేవునిలో ఉండాల. క్రైస్తవ జీవితం నిజంగా అర్థం చేసుకోవాలనుకుంటే దేవుని మీద ఆధారపడితే గొప్ప జీవితం, ఎన్నో రహస్యాల్ని, ఎంతో ఆత్మీయ మర్మాల్ని దేవుడు మనకు ప్రత్యక్షపరచడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనం దేవునికి లోబడితే ఇటువంటి గొప్ప పరిచర్య చేయడానికి, ఇటువంటి గొప్ప ప్రణాళికలో మనం ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. చూడండి, కొన్ని మీకు చెప్తాను. ఒక ఫ్యామిలీ, కుటుంబం, వాళ్ళు ఒక అభివృద్ధి చెందిన దేశానికి చెందిన వాళ్ళు బాగా అభివృద్ధి చెందిన డెవలప్డ్ కంట్రీకి చెందిన వాళ్ళు. ఆ దేశం వాళ్ళు ఏం చేశారంటే, బాగా వాళ్ళకి కొత్తగా పెళ్ళై కొన్ని సంవత్సరాలు అయింది. ఇద్దరు మంచి విశ్వాసులు, భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు. అయితే వాళ్ళు ప్రార్థన చేసుకొని, వాళ్ళు వాక్యం చదువుకుంటూ, ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్న టైంలో వాళ్ళకి సంతానం కలగలేదు ఇంకా కొంచెం. అయితే వాళ్ళు ప్రార్థన చేసుకుంటే దేవుడు వాళ్ళకి ఏం నడిపించాడంటే, నడిపిస్తూ ఆ తలంపులను ఒకరికొకరు పంచుకొని వాళ్ళిద్దరు ఏకీభవించి ఏం చేశారంటే, ఒక పేద దేశానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఒక అనాథాశ్రమానికి వెళ్ళారు, ఆర్ఫనేజ్ కి వెళ్ళి అక్కడ ఎవరైనా మేము ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మేము దత్తత చేసుకోవాలనుకుంటున్నాము, అడాప్షన్ చేసుకోవాలనుకుంటున్నాము, ఎవరైనా ఉంటే చూపించండి అని అడిగారు. అయితే వాళ్ళు మంచి, వీళ్ళు అభివృద్ధి చెందిన దేశానికి చెందిన వాళ్ళు, ఎంత అందంగా ఉన్నారు, ఎంత ధనవంతులు, వీళ్ళకి మంచి అబ్బాయిని లేకపోతే మంచి అమ్మాయిని చూపించాలి అని చెప్పి మంచిగా అందరినీ బాగా ముస్తాబు చేసి అలంకరించి
ఆ ఆడపిల్లల్ని మగపిల్లల్ని బాగా బట్టలు వేసి వాళ్ళ ముందు నిల్చోబెట్టారట. నిల్చోబెట్టి వీళ్ళల్లో మంచి మీకు కావాల్సిన వాళ్ళని తీసుకోండి, మీరు బాగా చదివిస్తారు, బాగా పెంచుతారని మాకు అర్థమైంది, విశ్వాసులు కాబట్టి అని చెప్పి వాళ్ళు నిల్చోబెట్టారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే అందరిని చూశారు, అందరితో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇంకా ఎవరైనా ఉన్నారా మీ మీ యొక్క ఆశ్రమంలో అని అడిగారు. అడిగితే ఒక అబ్బాయి ఉన్నాడు, కానీ బాగోడండి అసలు, అంటే చూపించడానికే మేము ఇష్టపడం, ఎవరికి ఎవరొచ్చినా చూపించం, ఎందుకంటే ఆ అబ్బాయికి చాలా కోపము, అందరిని కొడతాడు, సరిగ్గా బట్టలు వేసుకోడు, సరిగ్గా నీట్ గా ఉండడు, శుభ్రంగా ఉండడు, అందుకని చూపించలేదండి అని. ఆ అబ్బాయిని తీసుకురండి అని. ఆ అబ్బాయిని అలాగే ఎలాగున్నాడో అలా తీసుకొచ్చారు. తీసుకొస్తే అక్కడికి రమ్మంటే తను రాకుండా ఒక తలుపు చాటును నిల్చొని ఉండిపోయాడు. అక్కడి నుంచి చూస్తున్నాడు, మళ్ళీ తలుపు చాటుకి వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు వెళ్ళి ఏం పర్వాలేదు రమ్మని ఎత్తుకొని తీసుకొచ్చారు. తీసుకొస్తే చాలా కోపంగా, చాలా దీనిగా ఉన్నాడు. ఆ తల సరిగ్గా దూకోలేదు, బట్టలు సరిగ్గా లేవు, అట్లా ఉన్నాడు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ఈ అబ్బాయి మాకు కావాలి, ఈ అబ్బాయిని మేము దత్తత చేసుకుంటాం అన్నారు. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత ఆ అబ్బాయిని తీసుకెళ్లారు, చాలా అబ్బాయిని జీవితాన్ని మార్చేశారు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఆలోచనలు వేరుగా ఉన్నాయి, క్రైస్తవ జీవితం జీవించే విధానం వేరుగా ఉంది. ఇది అర్థమైతేనే మనకు నిజంగా దేవుని రాజ్యపు విలువలు, కింగ్డమ్ వాల్యూస్ అర్థమవుతాయి. చూడండి, వాళ్ళు నార్మల్ గా మనిషి ఆలోచనలు బట్టి అయితే వాళ్ళు ఒక మంచి అబ్బాయిని, తెలివైన అమ్మాయిని, తెలివైన అబ్బాయిని గాని తీసుకొని వెళ్ళాలని ఎవరైనా అనుకుంటారు. ఎవరు కూడా అలా చీముడు కారుతూ లేకపోతే తలదూకోకుండా మాసిపోయిన బట్టలు వేసుకొని అసలు కోపంగా ఉండి అందరిని కొడుతూ ఉన్న పిల్లవాడిని ఎవరు దత్తత తీసుకోరు. కానీ యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు మనం ఇంకా శత్రువులుగానే ఉన్నాం, ఆయన్నే సిలువేశాం. అటువంటి వాళ్ళ రక్షణ కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఇది క్రైస్తవ జీవితంలో ఉన్న రహస్యం, ఇది క్రైస్తవ జీవన విధానంలో ఉన్నటువంటి రహస్యం. ఇటువంటి జీవితం కావాలా? లోకాశలు, లోకపు జీవపు డంబము, లేకపోతే ఇవి కావాలి? మనం ఆలోచించుకోవాలి. ఇది చూడండి, అందుకనే ఇటువంటి వాల్యూస్ నేర్పిస్తున్నాడు. ప్రాక్టికల్ గా మనం ఎవరైనా పరిచారకుల్ని ఆహ్వానించే విధానం, వాళ్ళకి పరిచర్య చేసే పరిచారకులకి మనం వాళ్ళకి పెట్టే విధానం, వాళ్ళకి ఇచ్చే విధానం వేరేగా ఉండాలి. వాళ్ళ పట్ల మన ఆలోచనలు వేరుగా ఉండాలి. ఇది అలవాటు చేసుకోండి అని చెప్తున్నాడు. అప్పుడు ఇటువంటి ఆత్మానుసారమైన జీవితానికి మనం సమర్పించుకున్నప్పుడు తప్పుడు బోధకులు ఎవరు, నిజమైన బోధకులు ఎవరు, వాక్యానుసారంగా ఎవరు జీవిస్తున్నారు, ఎవరు వాక్యానికి విరుద్ధమైన మాటలు చెప్తున్నారని మనకి ఈజీగా అర్థమైపోతుంది కదా. చూడండి 7వ వచనం, మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయ. ఇది మనం చాలా సార్లు వినంటాం కదా ఈ వాక్యం. ఏం విత్తితే అదే కోస్తాడు మనుషుడు, దేవుడు విక్రింపబడ్డాడు, మోసపోకండి అన్న వాక్యం మనం చాలా సార్లు విని ఉంటాం. ఎక్కువ సార్లు ఈ వాక్యం ఏ సందర్భానికి వాడతారు చెప్పండి? మనం వినుంటాము. ఎక్కువ సార్లు ఈ వాక్యాన్ని ఏ సందర్భానికి వాడతారు చెప్తారు ఎవరైనా? మనీ ఇవ్వటం దగ్గర దీనికి వాడతారు. ఎక్కడ? మీరు ఎంత ఇస్తే దేవుడు అంతకన్నా బోల్డ్ రెట్లు ఇస్తాడని చెప్పడానికి ఈ వాక్యం వాడతాడు. అది కరెక్ట్, అది సరైన బోధేనా చెప్పండి? సరైన ఇంటర్ప్రిటేషన్ అయినా కాదా? సరైన ఇంటర్ప్రిటేషన్ అయితే ఎలా కరెక్ట్, లేకపోతే కాకపోతే ఎందుకు కాదు? మనుషుడు ఏం విత్తితే అదే కోస్తాడన్న వాక్యం ఏ సందర్భంలో వాడబడింది, లేకపోతే మనం ఏ సందర్భంలో వాడుతున్నాం అన్నది కరెక్టేనా కాదా చెప్తారా ఎవరైనా? ధనం ఇచ్చే విషయం, దేవునికి కానుక విషయంలో ఈ వాక్యాన్ని వాడొచ్చా వాడకూడదా?
వాడితే ఎందుకు వాడచ్చు, వాడకపోతే వాడకూడదంటే ఎందుకు వాడకూడదు? 8వ వచనం కూడా చదివి ఆన్సర్ చెప్పండి. 8వ వచనం ఎవరైనా స్పష్టంగా చదవండి. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. ఇప్పుడు చెప్పండి, చాలా మంది వాడుతున్నట్లు ఈ వాక్యం ఈ విధంగా వాడొచ్చా, వాడకూడదు? కొన్ని ప్రిన్సిపల్స్ అంటే పద్ధతులు, దేవుని పద్ధతులు ప్రపంచంలో అంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. దానికి బైబిల్ కాదు, చదవాల్సిన అవసరం లేదు. కానీ స్నేహపూర్వకంగా ఉన్నారనుకోండి అందరితో, అటువంటి వాళ్ళకి స్నేహితులే తక్కువ మంది ఉంటారు, ఎక్కువ మంది ఉంటారా? ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు స్నేహపూర్వకంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి కూడా అనేక మంది స్నేహితులు ఉంటారు కదా. ఇది జనరల్ గా మనం చూసేది. ఎవరైనా అందరికి జనరస్ గా ఉన్నారనుకోండి, అంటే ఇతరులకి సాయం చేయడంలో ముందున్నారనుకోండి, వాళ్ళకి అటువంటి వాళ్ళకి సాయం కష్టంగా దొరుకుతుందా, వెంటనే దొరుకుతుందా? వాళ్ళకి అవసరమైనప్పుడు చాలా పెద్ద సర్కిల్ ఉంటది కాబట్టి ఈజీగానే వాళ్ళకి ఈజీగా దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళు అనేక మందికి సహాయకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా వాళ్ళకి సహాయం అవసరమైనప్పుడు అనేక మంది వచ్చి సాయం చేస్తారు. ఎందుకంటే ఎంతమందికి సాయం చేశారు, వీళ్ళు సాయం, ఈ కుటుంబం సహాయపడిందని అనేక మంది వచ్చి సహాయం చేసే అవకాశం ఉంటుంది. ఇదంతా జనరల్ గా జరిగేది. అలాగే ఆత్మానుసారంగా బైబిల్ ప్రకారంగా అదే మాటని ఇక్కడ చెప్తున్నాడు. దేవుణ్ణి మోసం చేయలేము, ఏం విత్తితే అదే కోస్తాము అని చెప్తున్నాడు. ఇది జనరల్ గా ఫార్మర్స్ కి అర్థమయ్యేది. మనం మామిడి చెట్టు వేసాం అనుకోండి, మొక్క మామిడి పళ్ళే వస్తాయి కదా, వేరే పళ్ళు ఏమి రావు. ఇలాంటి సింపుల్ గా అర్థమయ్యేది మనకి. అలాగే 8వ వచనం ప్రకారం ఈ వాక్యం ఎందుకు చెప్పారు? 8వ వచనం ప్రకారం ఈ వాక్యం, ఈ మాట ఏం విత్తితే అదే కోస్తాం అన్నది ఎందుకు చెప్పారు? ఎందుకు మాట్లాడాడు పౌలు భక్తుడు? ఎందుకు రాశాడు? ఇప్పుడు ఈ గలతీ వాళ్ళేమో అంటే శరీర సంబంధమైన క్రియలు చేస్తా అని అనుకుంటున్నారు. అవును. ఏంటంటే ఇక్కడ ఈ వాక్యం చెప్పబడింది, మాట, ఈ ప్రిన్సిపల్ ఎందుకు చెప్పాడంటే శరీరానుసారమైన జీవితానికి, ఆత్మానుసారమైన జీవితానికి వాటి గురించి అర్థం చేసుకొని మోసపోకండి అని చెప్తున్నాడు. శరీరానుసారమైన జీవితాన్ని విత్తామనుకోండి, శరీరానుసారమైన జీవితం జీవించామనుకోండి, ఏమవుతుంది చెప్పండి? 8వ వచనం చదివి చెప్పండి. శరీరానుసారమైన జీవితం జీవిస్తే ఏమవుతుంది? క్షయమను పంట కోస్తాం అంటే అంటే అర్థం ఏంటి? ఏమవుతుంది మనకి? శరీరానుసారంగా మనం జీవిస్తే మనకి ఏమవుతుంది? క్షయమని పంట కోయడం అంటే ఏంటి? శరీరానుసారమైన జీవితం జీవిస్తే ఏమవుతుంది? ఏం కాదు కదా. ఎంతమంది జీవిస్తున్నారు, ఏమన్నా అవుతుందా చెప్పండి? శరీరానుసారమైన జీవితం జీవిస్తే ఏమవుతుంది? నశించిపోతామండి. నశించిపోతాం, నిత్య నాశనానికే గురైపోతాం. సింపుల్ థింగ్ కాదు, చిన్న విషయం కాదు, నశించిపోతాం. దాని గురించి చెప్పబడిన మాట ఇది. డబ్బులు దండుకోవడానికి చెప్పిన మాటలు కాదు ఇవి కదా. కానుకలు వేయండి దేవుడు మీకు ఇస్తాడా అని డబ్బులు మనం ధనవంతులు అయిపోవడానికి వాడుకునే మాట కాదు ఇది. శరీరానుసారమైన జీవితం జీవిస్తే నశించిపోతామని చెప్పడానికి మాట్లాడిన మాట ఇది. ఆత్మానుసారమైన జీవితం జీవించండరా అని చెప్పడానికి చెప్పిన మాట ఇది. పరిశుద్ధాత్మ దేవుడు ఒకదాని కోసం రాస్తే మనం ఇంకొకటి చెప్తున్నాం, ప్రజల్ని మోసం చేస్తున్నాం. మోసపోకుండా అంటే మనమే మోసం చేస్తున్నాం. దేవుడు వెక్కిరించబడ్డు కదా. మనము తోటి విశ్వాసికి, నశించిపోతున్న వాళ్ళకి నిజంగా సాయం చేయాలంటే ఏం చేయాలండి? బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలంటే ఏం చేయాలి? పేదవాళ్ళు కానీ నశించిపోతారు, ఆత్మానుసారమైన జీవితం గురించి తెలియదు, శరీరానుసారమైన జీవితంలో నశించిపోతున్నారు. ఏం చేయాలి?
ముందు బట్టలు ఇవ్వాలి, తిండి పెట్టాలి కదా. ఏమంటారు చెప్పండి మీరు? అన్నిటికంటే ముందు ఆత్మ నశించిపో అన్నిటికన్నా ముఖ్యము ఆత్మ నశించిపోకూడదు. శరీరం కన్నా ఆత్మ విలువైంది. ఆత్మ నశించిపోకూడదు. వాళ్ళకి అఫ్ కోర్స్ మనం సాయం చేయొచ్చు, మన దగ్గర ఉన్న వాళ్ళకు పంచుకోవచ్చు, అవన్నీ కరెక్టే. కానీ వాటన్నిటికన్నా ముఖ్యమైంది ఆత్మ. ఆత్మ నశించిపోయినా మనకి ఏమీ పట్టదండి. బయట శ్రమలే, బయట ఆకలి దప్పులే, బయట ఇబ్బందులే కనిపిస్తాయి, కానీ ఆత్మ నశించిపోతుంటే మనకి ఏం పట్టదు. మన కుటుంబంలోనే నశించిపోతుంటారు, మనకేం పట్టదు కదా. దానికోసం చెప్తున్నారు మాట. మీరు ఆత్మానుసారమైన జీవితం అంటే ఇతరుల రక్షణ కోసం, లేకపోతే ఇతరుల జీవితాన్ని మనం ఎలాగ దేవుణ్ణి నమ్ముకున్నాం అలాగా వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముకొని నిజమైన క్రైస్తవ జీవితం జీవించాలి అన్నది ఉండాలి. అది విత్తాలి. ఆత్మానుసారమైన జీవితాన్ని విత్తాలి. దాన్ని నాటితే ఆత్మానుసారమైన కదా. ఇది మనం అర్థం చేసుకోవాలా. జాగ్రత్తగా బైబిల్ చదువుకోవాలి, సందర్భం అర్థం చేసుకొని, వాక్యం అర్థం చేసుకొని, పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినాల. చూడండి, మనము మేలు చేయుట యందు విసుకక ఉందుము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతు. ఆఫ్రికా దేశంలో కానీ ఆయన అలిసిపోకుండా అనేక సంవత్సరాలు పరిచర్య చేశాడు. కానీ ఎవరూ నమ్ముకోవట్లేదు. ఆయన నమ్ముకోరేమో అనుకున్నాడు, కానీ తగిన సమయంలో పంట కోసాడు. ఆ తర్వాత వెళ్ళిన వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. ఆయన చేసిన పరిచర్య వృధా అయిపోలేదు. నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను, జిమ్ ఎలియట్ అని చాలా యవనస్తుడు ఇలాగ దేవుని వేదాంత విద్య అభ్యసించగానే స్నేహితులందరూ ఒక 5గురు కలిసి, జిమ్ ఎలియట్ తో పాటు ఒక 5గురు స్నేహితులు కలిసి నరమాంస భక్షకులు ఈక్వడార్ అన్న ప్రాంతంలో ఆ నరమాంస భక్షకులు ఉండే ప్రాంతానికి దేవుని పరిచర్య చేయాలి, వాళ్ళకి సువార్త చెప్పాలన్న భారం దేవుడిస్తే అక్కడికి వెళ్ళారు. వాళ్ళకు ముందు ఆహారాన్ని ఇచ్చారు, బట్టలు ఇచ్చారు. అవన్నీ ఇస్తూ వాళ్ళతో స్నేహపూర్వకంగా స్నేహం డెవలప్ చేసుకొని ఆ తర్వాత సువార్త పరిచర్య చేద్దాం అనుకుంటే వాళ్ళు ఇచ్చిన పైనుంచి వాళ్ళకి హెలికాప్టర్ల ద్వారా వాళ్ళకి ఆహారం ఇచ్చారు, బట్టలు ఇచ్చారు. అన్ని ఇచ్చిన తర్వాత స్లోగా వాళ్ళతో స్నేహం పెంచుకుందామని వెళ్తే వెళ్ళిన రోజే వాళ్ళందరినీ చంపేశారు. 5గురిని చంపేశారు. వెళ్ళారు, వాళ్ళ నుంచి ఏ సమాచారం లేదు. ఆ తర్వాత వెళ్ళి చూస్తే చనిపోయి ఉన్నారు. కానీ ఆ తర్వాత అనేక మంది అక్కడికి వెళ్ళి దేవుని పరిచర్య చేశారు. అనేక మంది దేవుణ్ణి నమ్ముకున్నారు, ఆ గిరిజనులు, ట్రైబల్స్. సో వాళ్ళు చేసిన పరిచర్య వాళ్ళు ఏమీ చేయలేదు అనిపించవచ్చు, కానీ ప్రాణత్యాగం చేశారు. దేవుని చిత్తం అలాగుంది, కానీ తగిన సమయంలో పంట కోశారు. మనం కూడా ఆత్మానుసారమైన జీవితాన్ని విత్తితే, మన సంఘాల్లో, మన కుటుంబాల్లో మనం విత్తితే తగిన సమయంలో పంట కోస్తాము. ఇది అర్థం చేసుకోవాలండి. ఇవన్నీ ఆత్మానుసారమైన జీవితం గురించి, ఆత్మీయ జీవితం గురించి చెప్పబడిన మాటలు. అర్థం చేసుకోండి. తగిన సమయంలో పంట తప్పకుండా కోస్తాం. మనం చేస్తున్న పరిచర్య కానీ, మనం చేసే ప్రార్థనలు కానీ, మనం చెప్తున్న వాక్యం కానీ, లేకపోతే ఆదరణ కలిగించే మాటలు కానీ వ్యర్థమైపోవు. తగిన సమయంలో దేవుడు దానికోసం ఈ లోకంలో మనకు బహుమానాలు రావు. ఒక ఆయన పరిచర్య అనేక సంవత్సరాలు చేసి మళ్ళీ సొంత ఊరుకు వచ్చేస్తున్నాడంట. సొంత దేశానికి వస్తే ఆ యొక్క షిప్లో వస్తున్నాడు. షిప్ దిగితే అనేక మంది వచ్చారంట. నన్నే రిసీవ్ చేసుకోవడానికి, నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నారు అనుకున్నాడంట, ఇంత పరిచర్య చేశాడని. తీరా చూస్తే ఆయన కోసం ఒకళ్ళు కూడా రాలేదంట. అది వేరే ఎవరి కోసం వచ్చారంట.
అయ్యో నా కోసం ఎవరు రాలేదా అనుకుంటున్నాడంట. అప్పుడు దేవుడు మాట్లాడాడు, నువ్వు ఇంకా నీ ఇంటికి రాలేదు, అందుకని నీ కోసం ఎవరు ఇంటి రాలేదని చెప్పాడంట. మన ఇల్లు లేదండి, మన ఇల్లు ఎక్కడుంది? క్రైస్తవుల ఇల్లు ఎక్కడుంది? సొంత ఇల్లు, నిజమైన ఇల్లు ఎక్కడుంది? పరలోకంలో ఉంది. పరలోకంలోకి వెళ్ళినప్పుడు స్టెఫన్కి ఎలాగ ఆహ్వానం పలికారో అలాగ ఆహ్వానం పలుకుతారు. మనం ఆత్మానుసారమైన జీవితాన్ని విత్తితే ఆ పంట కోస్తాం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేద్దాం. మన సంఘాల్లో విశ్వాసులకి వాళ్ళకి మేలు చేద్దామండి. వాళ్ళ ఆత్మల్ని బలపరుద్దాం. ఆత్మానుసారమైన జీవితం వాళ్ళు కూడా జీవించేటట్లు చేద్దాం. నిజమైన క్రైస్తవ జీవితం జీవించటానికి సహాయం చేద్దాం. అది ముఖ్యం. సంఘాల్లో ఉన్న వాళ్ళకి ఆత్మీయ పరిచర్య చేయాలి. ముఖ్యంగా వాళ్ళు కూడా యేసుప్రభు వారి స్వరూపంలోకి ఎదగాలి. మనందరం కలిసి ఎదగాలి. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. మీకేమన్నా సందేహాలు ఉంటే అడగొచ్చండి. బ్రదర్, ఇప్పుడు లాస్ట్ వర్స్ చెప్పినప్పుడు అంటే విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల అంటే చర్చి సంఘానికి వచ్చి ఓకే. వాళ్ళందరూ తప్పుడు బోధల వైపు తిరిగిపోతున్నారంటే కారణం ఏంటండి? గల్తీలు. సంఘంలో అంటే ఆత్మానుసారమైన జీవితానికి కావలసిన సహాయం దొరకట్లేదు. ఆత్మానుసారమైన జీవితం జీవిస్తూ తప్పుడు బోధలను అర్థం చేసుకోవాల్సిన జ్ఞానం వాళ్ళకి దొరకట్లేదు. అందుకే త్వరితంగా అంత సువార్త ప్రకటించి పౌలు భక్తుడు అంత పరిచర్య చేసినా సరే త్వరితంగా తిరిగిపోతున్నారు. మన సంఘాల్లో వాళ్ళు, మన కుటుంబాల్లో వాళ్ళు అలాగా తప్పుడు బోధలకి ఆకర్షింపబడకూడదు. శరీరానుసారమైన జీవితంలో కలిసిపోకూడదు. లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకో. ఉన్నతుడా, మా పరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మరి వాళ్ళ పత్రికలో నాయన మరి కొన్ని వచనాలను తండ్రి మేము ధ్యానించుకున్నాను. ముఖ్యంగా నాయన మరి ఉపదేశించేవారు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా దేవుని యొక్క చిత్తం ప్రకారం నడుచుకోవాలి, ఏ విధంగా దేవుని మీదనే వాళ్ళు ఆధారపడి పరిచర్య చేయాలి, అలానే ప్రభువా మరి విశ్వాసులు వినేవారు ఏ విధంగా నాయన మరి ఉపదేశించే వారి పట్ల తండ్రి మరి గౌరవం కలిగి ఉండాలో, నిస్వార్థంగా తండ్రి మరి స్వార్థ పరిచర్య చేస్తున్న వారి పట్ల ప్రభువా మరి ఏ విధంగా నాయన మరి ఒక అవగాహన కలిగి వారి యొక్క పరిచర్యను అర్థం చేసుకుని ఏ విధంగా ప్రభువా మరి వారికి ఆతిథ్యం ఇవ్వాలో తండ్రి మరి మాకు నేర్చి చూపించి ఉన్నారు ప్రభువా నాయన మరి ఏమి విత్తుతారో అదే ఆ పంటే కోస్తాడు అన్నదానికి తండ్రి మరి మాకు ప్రభువా వివరంగా తండ్రి మరి అర్థం చెప్పి ఉన్నారు. నిజమైన ఆయన ప్రభువా మరి మేము ఆ యొక్క శరీరానుసారమైనటువంటి జీవితాన్ని గనక విత్తితే నశించిపోతాము, కాబట్టి అది మామూలు విషయం కాదు అని నాయన ఈ సాయంకాల సమయంలో తండ్రి మరి మీరు మాకు తండ్రి అందరికీ కూడా జ్ఞాపకం చేసి హెచ్చరిస్తున్నారు ప్రభువా. మరి మేము ఎటువంటి జీవితం జీవిస్తున్నాము, ఎటువంటి జీవితాన్ని మేము విత్తుతున్నాము అని మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి చెక్ చేసుకుని నాయన మరి ఆత్మానుసారమైన జీవితాన్ని ప్రభువా మరి కలిగి అటువంటి జీవితాన్ని ప్రభువా మరి మేము జీవిస్తే తండ్రి మరి తగిన కాలంలో ఖచ్చితంగా నాయన మరి ఆ పంటను మేము కోయగలం తండ్రి. అయితే ప్రభువా మరి ఎన్నో బలహీనతల్లో తండ్రి మరి మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. అయ్యా మరొకసారి మాతో మోసపోకండి అని ప్రభా జ్ఞాపకం చేసి హెచ్చరిస్తున్నారు. ఈ యొక్క అంత్యకాల దినాల్లో తండ్రి ప్రతి ఒక్కరు కూడా నాయన మరి ప్రభా మరి మోసపోయే పరిస్థితులే, ఏది సరైన బోధో ఏది దుర్బోధో కూడా తెలియనటువంటి భయంకరమైనటువంటి రీతిలో నాయన బోధలు జరుగుతున్నాయి ప్రభా. మరి మేము జాగ్రత్త కలిగిన యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ తండ్రి ప్రభా మరి ఏ కాంటెక్స్ట్ లో ప్రభా మీరు తండ్రి మరి వివరించున్నారు, అది ఆ కాంటెక్స్ట్ లో తండ్రి మరి మేము అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానం మాకు దయచేయండి ప్రభా నాయన. మరి రకరకాలుగా తండ్రి మరి ఒక వాక్యాన్ని తండ్రి మరి వాడుకుంటున్న రోజుల్లో ప్రభా మేము ఉన్నాం. కానీ తండ్రి మరి
నిన్ను ఆశ్రయించినప్పుడు ప్రభా మాకు ఆ జ్ఞానాన్ని ఇచ్చి నడిపించే దేవుడు, అందును బట్టి మీకు వందనాలు ప్రభా. నాయన మరి ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని మేమందరం జీవించగలగడానికి విసుకకుండా నాయన మరి మేము ప్రభా మరి మేలు చేయటానికి అంటే విశేషంగా నాయన మరి విశ్వాస గృహమునకు చేరిన వారు మరి విశ్వాసులు విషయంలో ప్రభా మరి ఎవరన్నా తప్పుడు బోధనలు ప్రలోభపడి ప్రభా వాటి వైపు తిరిగితే నాయన వారిని విడిచిపెట్టకుండా తండ్రి మరి భారం కలిగి తిరిగి వారిని నాయన మరి సరైనటువంటి మార్గంలోకి నడిపించగలిగేటువంటి జ్ఞానము నడిపింపు మా సంఘంలో ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి ప్రభా. ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి ఒకరినొకరు నాయన మరి స్ట్రెంగ్తన్ చేసుకుని ఎంకరేజ్ చేసుకుని ప్రభా అందరం కలిసి నాయన మరి నీ యొక్క రాజ్య వ్యాప్తిలో తండ్రి మరి నీ యొక్క పరిచర్యలో నాయన పాలి భాగస్థులుగా ఉండటానికి మీ యొక్క సహాయము కృప మా అందరికీ దయచేయమని, మా జీవితాల ద్వారా మీరు మహిమగంత ప్రభావం పొందుకొనమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.